ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని రేపు టిటిడి వారు రిలీజ్ చేస్తున్నారండి. ఆ టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ టిటిడి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా వైకుంఠ ద్వార దర్శనం చివరి 7 రోజులు అనగా జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆ 7 రోజులకి సంబంధించి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 5వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. మామూలు రోజుల్లో మనం 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఎలా అయితే బుక్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లో రేపు రిలీజ్ చేస్తున్న వైకుంఠ ద్వార దర్శనం 300 రూపీస్ టికెట్స్ ని కూడా బుక్ చేసుకోవాలి. అంటే ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి 6 మెంబర్స్ కి అంటే 6 మందికి టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అండ్ బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని దర్శనాలకైనా సేవలకైనా ఫ్రీగా తీసుకుని వెళ్ళవచ్చు. అయితే ఈ 300 రూపీస్ టికెట్స్ ని మీరు బుక్ చేసుకోవాలి అంటే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ 30 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే మీరు ఏ తేదీకైతే ఆ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో ఆ తేదీ నుంచి ముందు 30 రోజులు, తరువాత 30 రోజులు మీ మొబైల్ నెంబర్ తో కానీ, మెయిల్ ఐడితో కానీ, ఆధార్ నెంబర్ తో కానీ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకో ఉండకూడదు. సో ఎవరైతే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 300 రూపీస్ టికెట్స్ ని రేపు బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకోగలరు. అంటే మీకు 30 రోజుల గ్యాప్ ఉందా లేదని చెక్ చేసుకోండి. వేరే ఏ టికెట్స్ అయినా అంటే లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, అంగప్రక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న వారు కానీ, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ కానీ, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు, ఇలా వేరే ఏ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులైనా ఈ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. కానీ సేమ్ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. దీన్ని గమనించుకోగలరు. అయితే ఈ 300 రూపీస్ టికెట్స్ ని రోజుకి 15,000 టికెట్స్ చొప్పున ఈ 7 రోజులకి కలిపి కేవలం 1,05,000 టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ వీటన్నింటినీ గమనించుకొని ఎవరైతే రేపు రిలీజ్ చేసి టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా టిటిడి వారు రేపు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ లో కానీ, క్లిప్ డైరీలో కానీ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. మొబైల్ లో బుక్ చేసుకునే వారికనైతే మీ మొబైల్ లో జీబోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో డీటెయిల్స్ అన్ని టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నాక టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా అంటే మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 2 గంటల 58 నిమిషాల కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునే భక్తులు 2 వేరు బ్రౌజర్స్ లో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. లేదు మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే ఒక మొబైల్ లో బ్రౌజర్ లోను, ఇంకో మొబైల్ లో యాప్ లోను లాగిన్ అవ్వండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీరు ఇలా వేరు బ్రౌజర్స్ ఆర్ వేరు మొబైల్స్ లో వేరు మొబైల్ నెంబర్లతో లాగిన్ అయ్యారు అనుకోండి. అలా అవ్వడం వలన ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అంటే రేపు ఎవరైతే 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులందరూ కూడా గమనించుకోవాల్సింది ఈ 7 రోజులకి సంబంధించి తిరుపతి అకామిడేషన్ ని కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే రీసెంట్ గా డిసెంబర్ 2వ తేదీన లక్కీ డిప్ రిజల్ట్ అనౌన్స్ చేసిన వెంటనే తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ ఆ 3 రోజులకి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా టిటిడి వారు రిలీజ్ చేయడం జరిగింది. సేమ్ అలాగే ఈ 7 రోజులకి సంబంధించి తిరుపతి అకామిడేషన్ కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని 7 రోజుల 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు తిరుపతి అకామిడేషన్ కూడా వెంటనే అకామిడేషన్ ఆప్షన్ లోకి వెళ్లి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే తిరుమల అకామిడేషన్ 7 రోజులకు రిలీజ్ చేస్తారా చేయరా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేమండి. మీరు తిరుమలలో అకామిడేషన్ 7 రోజుల్లో బుక్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ నెంబర్ తో మీరు లాగిన్ అయిన తర్వాత అకామిడేషన్ ఆప్షన్ లోకి వెళ్లి తిరుమల రూమ్స్ రిలీజ్ చేశారా లేదా చెక్ చేసుకోండి. రిలీజ్ చేస్తుంటే తిరుమల రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ తిరుమల రూమ్స్ రిలీజ్ చేయలేదు అనుకోండి, అలాంటప్పుడు మీరు తిరుపతిలో ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు కాబట్టి తిరుపతి రూమ్స్ అయినా బుక్ చేసుకుంటే మీరు వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో తిరుపతిలోనే స్టే చేసి మీ దర్శన స్లాట్ టైం కి మీరు తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లేదు మీకు ఆన్లైన్ లో తిరుమల రూమ్స్ రిలీజ్ చేయనప్పటికీ మీరు తిరుమలలోనే అకామిడేషన్ పొందాలి అంటే మీకున్న మార్గం మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. ఇది రేపు రిలీజ్ చేస్తున్న 300 రూపీస్ టికెట్స్ కి సంబంధించి. ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని సిస్టమ్ లో కావచ్చు, మొబైల్ లో కావచ్చు చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే 7 రోజులకి సంబంధించి శ్రీవారి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 5వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి.
అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 300 రూపాయలు పే చేయాలి. అంటే 10,300 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మొదటి గడప దర్శనం అనేది ఉండదు. కేవలం జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. దీన్ని గమనించుకోగలరు. శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ కూడా మీరు ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి ఒకేసారి మీరు 20,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కి డొనేట్ చేయాలి. ఆ ఇద్దరికి ఒకేసారి 600 రూపాయలు పే చేసి దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అకామిడేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సింగిల్ పర్సన్స్ కి మనకు రూమ్స్ ఇవ్వరు కదండి. కాబట్టి మీరు అకామిడేషన్ పొందాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి ఒకేసారి మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి, డొనేట్ చేసిన తర్వాత దర్శనం టికెట్ కానీ అకామిడేషన్ టికెట్ ని కానీ చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడండి శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ టీటీడీ ట్రస్ట్ స్కీమ్స్ కి ఎవరైతే 1,00,000 రూపాయలు ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో ఆ డోనర్ కోటాలో వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులకి అంటే డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు ఈ 10 రోజులకి సంబంధించి డోనర్ కోటాలో టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 5వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. టీటీడీ ట్రస్ట్ స్కీమ్స్ కి 1 కోటి రూపాయలు ఆ పైన డొనేట్ చేసిన వారు డోనర్ కోటాలో రోజుకి 125 టికెట్స్ చొప్పున బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తారు. ఇంకా టీటీడీ ట్రస్ట్ స్కీమ్స్ కి 1,00,000 రూపాయల నుంచి 99 లక్షల వరకు ఎవరైతే డొనేట్ చేసి ఉంటారో ఆ డోనర్ కోటాలో డిసెంబర్ 30, 31, 2 తేదీలకి కేవలం రోజుకు 1000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. మిగిలిన 8 రోజులు అంటే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 8 రోజులకి రోజుకి 2,000 టికెట్స్ చొప్పున ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ డోనర్ కోటాలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని డిసెంబర్ 5వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు news.tirumala.org వెబ్సైట్ లో మాత్రమే అప్డేట్ ఇచ్చున్నారండి. అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అంటే tirupatibalaji.ap.gov.in అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మాత్రం ఇప్పటి వరకు టీటీడీ వారు అప్డేట్ అనేది ఇవ్వలేదు. సో ఎవరైతే డోనర్స్ ఉంటారో వారందరూ కూడా రేపు ఉదయం 10 గంటల కల్లా tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ ఒకసారి చెక్ చేసి టికెట్స్ ని రిలీజ్ చేస్తే వెంటనే బుక్ చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ ప్రతి నెల మొదటి శుక్రవారం రోజున టీటీడీ వారు డయల్ ఎవ్రీ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదండి. ఇందులో భాగంగా డిసెంబర్ 5వ తేదీ అనగా రేపు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఈ డయల్ ఎవ్రీ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులు ఈ కార్యక్రమానికి కాల్ చేసి తమ సలహాలు సూచనలను నేరుగా టీటీడీ ఈఓ గారితో మాట్లాడి తెలపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 08772263 నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. 087722632661 ఈ నెంబర్ కి కాల్ చేసి టీటీడీ ఈఓ గారైన శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారితో మీరు నేరుగా మాట్లాడి మీ సలహాలు సూచనలు తెలపవచ్చు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇక నెక్స్ట్ ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమల స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారు కదండి. ఇందులో భాగంగా డిసెంబర్ 4వ తేదీ అంటే ఈ రోజు పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ రోజు తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం కారణంగా స్వామి వారికి నిర్వహించే గరుడ వాహన సేవను టీటీడీ వారు రద్దు చేశారు. దీన్ని భక్తులు గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ గురించి అండ్ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.